హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భాగ్యలక్ష్మి మేకోవర్స్. నేను భాగ్యలక్ష్మి మేకోవర్స్ ఏమంటున్నానంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న విన్నపం, మన ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు వచ్చేసి భాగ్యలక్ష్మి మేకోవర్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫాలో చేసుకోకపోతే ప్లీజ్ మన పేజ్ని అయితే ఫాలో చేసుకోండి, ఓకేనా. ఈ ఫ్రీ మెహందీ క్లాసెస్లో ఈరోజు మనం చూస్తున్నది డే 7 ఆఫ్ మెహందీ క్లాస్. దీంట్లో ఫ్లవర్ షేప్స్ అనేది, ఫ్లవర్స్ ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయైతే చూద్దాము. ఫ్లవర్ డిజైన్స్ ఈరోజు మనం చూడబోతున్నది అయితే, ఓకేనా. ఫస్ట్ మనమైతే స్పైరల్ని యూస్ చేసి ఒక చిన్న ఫ్లవర్ని అయితే చూద్దాము, ఓకేనా. ఫస్ట్ స్పైరల్ అయితే వేసేసుకోండి, ఓకే. స్పైరల్ వేసుకున్నాక దీని మీద హమ్స్, ఓకే. నాకు తెలిసి ఫ్లవర్ క్లాసెస్ 2 పార్ట్స్గా డివైడ్ అవుతాయి. ఇది 1, నెక్స్ట్ 2 చూద్దాము, ఓకేనా. ఒకవేళ సరిపోతే ఇందులోనే అడ్జస్ట్ చేద్దాం, లేకపోతే డీటెయిల్డ్ ఎక్కువ ఉన్నిందంటే టైం లెంత్ పడితే మనం 2 చేద్దాం, ఓకేనా. ఇది ఒక ఫ్లవర్. 1 సెకండ్ నేను కోన్ చేంజ్ చేస్తాను, ఓకేనా. ఇది ఒక ఫ్లవర్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సేమ్ అలాగే, ఇది మనము డాట్స్తో యూస్ చేసాము, కానీ ఇప్పుడు ఫస్ట్ మనమైతే స్పైరల్ వేసుకుందాం, దాని తర్వాత హమ్స్, చూడండి. ఈ డిజైన్కి తేడా ఏముంది మీకు ఇందులోనే అర్థమైపోతుంది. చూడండి, ఇది కోన్ ప్రాపర్గా మనకి ఈ టిప్ అన్న భాగము కరెక్ట్గా లేకపోతే, ఒకవేళ పెద్దదిగా ఉన్నట్టయితే మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అదే మనము కోన్ ఫినిషింగ్ అనేది మనకి ఇలా ఉన్నిందనుకో, మనకి ఒక డిజైన్ పర్ఫెక్షన్ అండ్ డిజైన్ నీట్నెస్ అనేది ఇందులో తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడు మీకు దీనికి తేడా బాగా కనిపిస్తుంది, చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ టియర్ డ్రాప్స్, ఓకేనా. ఇదొక ఫ్లవర్, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్, ఇందులోనే మనకి వైన్స్ని యూజ్ చేసుకుంటూ ట్రై చేద్దాం. నేను ఎలా వేస్తున్నాను అన్నది గమనించండి. ఇలా ఫుల్ అంటే మనం వేసే డైరెక్షన్ని బట్టించి మన షేప్ అనేది చేంజ్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, స్పైరల్, హమ్స్, ఒకే లెవెల్ ఈవెన్గా రావడానికి ప్రాక్టీస్ చేయండి. నాకు మార్నింగ్ అంతా వర్క్స్ ఉండడం వల్ల, దాని తర్వాత మళ్ళీ నైట్ ఇప్పుడు 10:45 అవుతుంది టైము. ఈ టైంలో నేను క్లాస్ రికార్డ్ చేసి మళ్ళీ నేను నిద్రపోకుండా ఎడిటింగ్ వర్క్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ ఇలా స్మాల్ హమ్స్ ఒక 5 కానీ 6 కానీ, ఓకేనా. ఇలా వేసేసి దీంట్లోపల మనం ఫిల్లింగ్ ఇవ్వాలి. ఫిల్లింగ్స్ ఎప్పుడు ఇలా వెంటనే ఫిల్లింగ్ చేద్దండి, దానివల్ల డిజైన్ అనేది ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ ఇది డ్రై అయిన తర్వాత కొంచెం ఫిల్లింగ్ అయితే ఇద్దాం. ఆలోపు నెక్స్ట్ డిజైన్ అయితే చూసేద్దాం. ఫిఫ్త్ వన్ సేమ్, కానీ ఇప్పుడు మనకి యూజ్ చేసే వాటికి స్పైరల్స్ ఒక్కటే వస్తాయి, కొన్ని వాటికి రావు. హమ్స్ వేయకుండా స్పైరల్ వేసేసి ఇక్కడి నుంచి ఈ షేప్. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ఓకేనా. ఇది ఒక ఫ్లవర్. అది డ్రై అయినాక మళ్ళీ మనం ఫినిషింగ్ వర్క్ అయితే చూద్దాం. ఇప్పుడు దీంట్లోనే యూజ్ చేస్తే డబుల్ ఫ్లవర్, స్పైరల్, మ్యాక్సిమం 3 వస్తాయి. ఈ స్పైరల్ని షేప్ని పట్టించి
ఎన్ని వస్తాయి అనేది డిసైడ్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు ఈ మిడ్ పార్ట్ని ఇవి రెండింటిని యూజ్ చేస్తూ ఒక ఫ్లవర్. ఓకే, దీని లోపల నేను మీకు చూపించా కదా షేడింగ్ అనేది కానీ ఇది కానీ. ఇప్పుడు చూడండి ఇలా వేసాము, దీంట్లోనే షేడింగ్ ఇచ్చామంటే ఇక్కడ లైన్ అనేది ఖరాబ్ అవుతుంది. అదే మనకి ఇది కొంచెం డ్రై అవ్వనిచ్చాక మనము ఇలా నీట్గా షేడింగ్ ఇచ్చామనుకోండి, స్టార్టింగ్లో వేసిన లైన్ అనేది చెదిరిపోదు. సో దట్ మనకి లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది కొంచెం లిటిల్ బిట్గా డ్రై అయిపోయింది. ఇప్పుడు మనకి లోపల ఫిల్లింగ్ ఇచ్చేద్దాం. సో దట్ డిజైన్ కూడా బాగుంటుంది. ఓకేనా, కనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోపల ఇది కూడా ఫుల్ ఫిల్లింగ్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి మీకు. ఇలా వేసేసి కోన్ అయిపోతుంది కదా అని ఇలా 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 చేయకండి. ఓకేనా, ఇలా 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 చేయొద్దు. ఎలా చేయాలంటే ఫస్ట్ ప్రెషర్ ఇస్తూ డిజైన్ లోపల వేస్తూ ప్రెషర్తోనే ఫిల్ చేయాలి. ఓకేనా, అలా కాకుండా కొంచెం వేసేసి దాని లోపల ఇలా 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 చేయకూడదు. ఓకేనా. నెక్స్ట్ దీని లోపల నేను మీకు షేడింగ్ క్లాస్లో నేర్పించాను కదా, షేడింగ్, లైట్ షేడింగ్. ఓకేనా, మీరు షేడింగ్ క్లాస్ అటెండ్ అయింటే దాంట్లో తెలుస్తుంది ఏ షేడింగ్ ఎక్కడెక్కడ వాడాలి అన్నది. ఈ షేడింగ్ అయినాక అవుట్లైన్ అనేది వేసేసుకోండి. సో దట్ మీకు ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. ఓకేనా. నేను అవుట్లైన్ అయితే క్రియేట్ చేసేసుకుంటాను. నెక్స్ట్ 7th month స్పైరల్ పెటల్స్. చూడండి ఇలా ఈ పెటల్స్ డ్రై అయినాక మనము ఇలా ఫిల్లింగ్స్ అయితే ఇచ్చేయండి. షేడ్ ఇచ్చాక అవుట్లైన్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఆరిపోయినాక అవుట్లైన్ అయితే ఇవ్వండి. 8th month స్పైరల్. చూడండి ఇలా డాట్ వేసి ఇలా. ఓకేనా, కొంచెం థిక్ ప్రెషర్ డాట్, ప్రెషర్ డాట్, ప్రెషర్ డౌన్, ఇలా ప్రెషర్ ఇస్తూ కిందికి. ఓకేనా, నీట్గా మనం ప్రెషర్ ఇచ్చేదాన్ని బట్టించి మనకి డిజైన్ అయితే ఉంటుంది. నైన్త్ మంత్. ఇప్పుడు మనం దీంట్లో ఇన్ని పెటల్స్ 6 పెటల్స్ అయితే చూసాం కదా, ఈ దీంట్లోనే కొంచెం పెద్దదిగా 3 పెటల్స్తో ఎలా వేయాలన్నది ఇప్పుడు చూపిస్తాను. వన్, 2, 3. ఓకే, ఈ 3 పెటల్స్ని ఇక్కడ ఈ ఎక్సెస్ పాయింట్లో ఉన్న దీంట్లోనే ఫిల్ చేస్తూ వెళ్ళాలి. కొంచెమే ప్రమాణంగా ఇది తీసుకోవాలి,
కోన్ తీసుకోవాలి, దాంట్లో వచ్చే దాంతోనే ఫిల్లింగ్ ఇచ్చేయాలి. దాని తర్వాత అవుట్లైన్ అయితే కంప్లీట్ చేయాలి. ఓకే, ఈ మోడల్లోనే డబుల్ లేయర్ ఆఫ్ ఇప్పుడు మనం చూడబోయేది స్పైరల్, ఓకేనా. ఇది 1 ఫ్లవర్. ఇప్పుడు ఈ 2 మిడ్ పాయింట్ని కనెక్ట్ చేసేట్టుగా ఒక ఫ్లవర్, ఓకేనా. దీని తర్వాత షేడింగ్ మీకు ఇచ్చినట్టు షేడింగ్ అయితే ఇవ్వండి. దీని తర్వాత అవుట్లైన్ అనేది మస్ట్. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి మామూలుగా కాకపోయినా ఇవి డిజైన్ ఎక్కడ, ఈ ఫ్లవర్ ఎక్కడ వాడతారంటే ఫ్లోరల్ డిజైన్స్లో ఎక్కువ వాడతారు. లైక్ అరబిక్ డిజైన్స్లో ఫస్ట్ ఇలా, సెకండ్, థర్డ్, ఓకేనా. దీని తర్వాత ఇక్కడ రౌండ్ జాయింట్స్లో నుంచి 1, 2, 3, మళ్ళీ ఈ 2 జాయింట్స్లో 1, 2, 3 ఇలాగే మనకి ఇష్టం వచ్చినంతగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు, ఓకేనా. దీంట్లో ఏం చేయాలంటే ఫిల్లింగ్, ఇలాగైతే వేసేయచ్చు. ఇంకా దగ్గరగా వస్తుంది, సో దట్ లుక్ బాగుంటుంది, ఓకేనా. ఈ ఇయర్కి అయితే క్లాస్ అయితే కంప్లీట్ చేసింది. దీని పార్ట్ 2 అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంటిన్యూషన్ చేస్తాను, ఓకేనా. బాయ్.